పరంగా. ఆయన సినిమాలు పర్టికులర్గా ఆయన ఎలా తీసినా, కమర్షియల్గా తీసినా, రాక్షసులు లాంటి కొంచెం థ్రిల్లింగ్ మూవీస్ తీసినా చూడటానికి బాగా అనిపిస్తాయి. సో అదేవిధంగా ఈ సినిమాకి మంచి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను అనమాట కిష్కిందపురికి. ఆయన చెప్పడం కూడా 2 కాలర్లు ఎత్తి మరీ చెప్పారు సినిమా చూడమని చెప్పి. సో ఈ మధ్యన 2 కాలర్లు ఎత్తడం అనేది కొంచెం ఎందుకో నాకు అది సెంటిమెంట్ వర్కౌట్ కావట్లేదు అనిపిస్తుంది. సో మన ఎన్టీఆర్ గారు వార్ 2కి ఇక్కడ ఈయన దీనికి సో సినిమాకి వెళ్తే అంత ఎక్స్పెక్టేషన్తో వెళ్తే అంత ఉండట్లేదు అనమాట. సో అంటే మన వాళ్ళు ఏదో ఎవరినో ఇంప్రెస్ చేయాలన్నట్టుగా పర్టికులర్ గా కొన్ని ఎలిమెంట్స్ పెడుతున్నారు కానీ సో హానెస్ట్ గా అయితే సినిమాలు తీస్తున్నట్టు అనిపించట్లా. ఇక్కడ కూడా ఈ సినిమా చూస్తే నాకు ఎక్కడో వీళ్ళంతా రాజుగారు గది ఆ టైంలో ఆ సినిమా దగ్గర ఆగిపోయారా, ఇవన్నీ ఎప్పుడో ఓంకార్ గారు తీసి వదిలేసిన సినిమాలు వాటిని మళ్ళీ ఇంకా కొత్తగా ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. యాజ్ ఎ హీరోగా హీరోయిన్ గా అనుపమ పరమేశ్వర్ అండ్ బెల్లం బాబు గారు అయితే ఇద్దరు ఎరగదీశారు యాక్టింగ్. సో వాళ్ళ యాక్టింగ్ కానీ అక్కడ ప్రొడ్యూసర్ పెట్టిన ఖర్చుకు కానీ ఎఫర్ట్ అంతా రైటింగ్ లో కనిపించలేదు. నాకు రైటింగ్ అయితే ఫెయిల్ అయింది అనిపించింది. ఎందుకంటే ఒకడే విలను వాడు గోస్ట్ అని తెలుసు, ఇంకా వాడిని పెట్టి ఫస్ట్ హాఫ్ అంతా ఎవరు చంపుతున్నారో సస్పెన్స్ ఇదే టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ చేస్తా ఉంటే కనుక అసలు ఎవరికి ఎక్కదనమాట. నేను రీసెంట్ గా ఆది పినిశెట్టి గారిది శబ్దం సినిమా చూసా. సో అది నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఒక కొత్త స్టోరీ చెప్పారా అనిపించింది. అంటే సౌండ్ నుంచి ఒక దయాన్ని క్రియేట్ చేయడం అని చెప్పి. సో అట్లా ఏదైనా కొత్త పాయింట్ పెడితే తప్ప ఏదో ఒక ఊళ్ళో ఒక దయ్యం వాడికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అదంతా పెట్టి ఇంత ల్యాగ్ చేస్తే కనుక అంటే 2 గంటల్లోనే ఒక రక్త కన్నీరు గారిపించారా అనిపించింది నాకు ఈ సినిమా చూస్తే. సో బట్ ఇందులో హీరో